హైవేస్ కొద్ది రోజులుగా ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఏందిరా ఈ వీడియో, ఏంటి దీని కథ అని చెప్పేసి చూస్తూ ఉంటే మొత్తానికి తెలిసింది ఏంటంటే డబ్బు సంపాదించాలన్న ఐడియా ఉండాలే కానీ ఏంటి ఎలాగైనా సంపాదించవచ్చు, ఎదుటిని మోసం చేయకుండా. మనం గతంలో సినిమాలో చూస్తున్నాం కొన్ని సినిమాలు, అక్కడ శౌచాలయం టాయిలెట్స్ అంటే ఉంటూ ఉంటాయి, బట్ నీట్గా గబ్బు పడతా ఉంటే అసలు ఎవరు దానికి వెళ్ళడం. కుర్రాడు వస్తాడు, శుభ్రం క్లీన్ చేస్తాడు, అక్కడ స్టూల్ లాంటిది వేసుకుంటాడు, శుభ్రం క్లీన్ చేసాడు, నీట్గా ఉంది, మనిషికి రూపాయి 2 రూపాయలు పెట్టాడు, ఇంకా అదే అతని వ్యాపారం. ఎవడు అడగడు, అతనే క్లీన్ చేస్తాడు, అతనే ఉంటూ ఉంటాడు, గుడ్ హ్యాపీ. అలాగే ఈ వైరల్ అవుతున్న వీడియో ఉంది, అదేంటి పెద్ద డివైడర్. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇంత పెద్ద డివైడర్ ఏంట్రా బాబు అని చెప్పేసి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉంది కదా, అందులో ఈ పెద్ద డివైడర్ అంట. భయంకరంగా ఉంటారు జనాభా కూడా బంగ్లాదేశ్లో. చూస్తాను చిన్నదే, కానీ జనాభా మాత్రం అసలు ఫుల్గా ఉంటారు అక్కడ జనాలు. ఈ మూమెంట్లో ఈ జనాలు చీటికి మాటి రోడ్లు దాటుతుందని చెప్పేసి డివైడర్ పెద్ద కట్టినట్టున్నారు. బట్ మొత్తం తిరిగి రావాలంటే అయ్యేది కదా బాబు అనుకున్నారు. సో వీళ్ళకి నేను హెల్ప్ చేస్తే అలా అనుకున్నాడు, బట్ హెల్ప్కి డబ్బులు పెడితే అలా అనుకున్నాడు, అది కూడా ఎక్కువ తక్కువ పెడితే సరిపోతుంది అనుకున్నాడు. అలా మరి ఎంత పెట్టాడు వాళ్ళ బంగ్లాదేశ్ వచ్చే ఠాకా అంటారు, మన దగ్గర రూపాయి అన్నట్టు. మరి అది రూపాయ 2 రూపాయలు 5 రూపాయలు మనకు తెలియదు, కానీ నాకు తెలిసి మహా అయితే రూపాయి 2 రూపాయలు అంతే. జస్ట్ ఒక చిన్న నిచ్చెన లాంటిది పెట్టాడు అవతల వచ్చేసి కొద్దిపాటి రాళ్ళలాగా మొత్తం కింద సెట్ చేసి పెట్టుకున్నాడు. ఒక మనిషి అటు ఉన్నాడు, యువతల ఇటు ఉన్నాడు. అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, దెన్ అతను ఎక్కనిస్తాడు, ఎక్కేసి దీని నుంచి హ్యాపీగా దిగేయచ్చు. ఆడవాళ్ళు కానీ ముసలాళ్ళు కానీ పిల్లలు కానీ ఫుల్ హెల్ప్ అనమాట. హెల్ప్ కూడా కాదు, వ్యాపారం. నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. సో నేను ఈ వీడియో దిగిస్తానంటే ఎవరైతే మేము డబ్బు సంపాదించాలో మేము బతకాలని అనుకుంటూ ఉంటారు, ఇటువంటి చూసి మీరు ఆలోచించండి. డబ్బు సంపాదించవచ్చు, మోసం చేసి దొంగతనాలు చేసి ఇటువంటి మనకొద్దు. చిన్నగా రూపాయి 2 రూపాయలు సంపాదించుకున్నా చాలు, మనం ఆటోమేటిక్గా మనమే డెవలప్ అయిపోతాం. సో బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయండి, అందులో ఇది ఒకటి. నెక్స్ట్ అటాచ్ చేస్తాను వీడియో.